స్వతంత్ర ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. మానవ మేధకు అంతు చిక్కని రహస్యాల భూమిక, సృష్టి మూలాలను ఆవిష్కరించే శాస్త్ర కదంబ వేదిక విశ్వరహస్యం. గత కొన్నేళ్లుగా ప్రపంచం లానినా పీరియడ్లో ఉందని మీకు తెలుసా? దీనివల్ల ఒకవైపు ఉష్ణోగ్రతలు పడిపోతాయి, మరోవైపు చలిగాలులు తీవ్రంగా వీస్తాయి. లానినా కారణంగా కెనడా, ఆస్ట్రేలియా దేశాలు భారీ స్థాయిలో వాతావరణ మార్పులకు లోనవుతాయి. లానినా వలన పసిఫిక్ మహాసముద్రం పైన భూమధ్య రేఖ వెంబడి వీచే గాలులు, అంటే తూర్పున దక్షిణ అమెరికా నుంచి పశ్చిమాన ఆసియా వైపు వీచే గాలులు సాధారణం కంటే బలంగా ఉంటాయి. వీటితో వాతావరణం అనూహ్యంగా మారిపోతుంది. ఏం జరుగుతుందో తెలిసేలోపే వరదలు ఊళ్లను ముంచేస్తాయి. వాగులు, వంకలు, ఊళ్లను వరదలు ఏం చేస్తాయి? ఈ ముప్పు నుండి బయటపడేదెలా అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. ఇదెలా అనేది శాస్త్రవేత్తలకు కూడా అంతు చిక్కటం లేదు. లానినా, రైన్ ఆఫ్ టెర్రర్ 2025 ప్రళయం ఎలా ఉంటుంది అనేది నేటి విశ్వరహస్యంలో పరిశీలిద్దాం. పసిఫిక్ మహాసముద్రంలో వీచే బలమైన గాలులు దక్షిణ అమెరికా నుంచి ఆసియా వైపుకు వెచ్చటి నీటిని తీసుకొస్తాయి. దాంతో సముద్ర మట్టాలు పెరుగుతాయి. అవతల అమెరికా వైపు చల్లటి నీరు ఉపరితలంపైకి వస్తుంది. ఎల్ నినో దశలో దీనికి వ్యతిరేకంగా జరుగుతుంది. వెచ్చటి నీరు అమెరికా వైపుకు చేరుతుంది. ఆసియా వైపు చల్లటి నీరు సముద్ర ఉపరితలం మీదకు వస్తుంది. ఈ విషయాన్ని మొట్టమొదట 16వ శతాబ్దంలో పెరువియన్ మత్స్యకారులు గుర్తించారు. డిసెంబర్లో అమెరికా సమీపంలోని సముద్రాలలో వెచ్చటి నీరు చేరటం చూశారు. ఈ స్థితికి స్పానిష్లో ఎల్ నినో డి నావిడాడ్ అని పేరు పెట్టారు. అంటే క్రైస్ట్ చైల్డ్ అని అర్థం. ఒక రకంగా లానినా అతివృష్టి, ఎల్ నినో అనావృష్టిగా చెప్తారు. ఇలాంటి వ్యతిరేక పవనాలతో కొన్ని ఖండాలు తీవ్ర వాతావరణ పరిణామాలను 2025 ఏడాదిలో చవిచూస్తాయి. దీంతో ఆస్తి, ప్రాణ నష్టాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు శాస్త్రవేత్తలు. అవి ఎందుకు, ఎలా జరుగుతున్నాయో ఆ పరిణామాలను ఇప్పుడు చూద్దాం. పసిఫిక్ సముద్రం ధ్వంస రచనకు ప్లాన్. ఎల్ నినో, లా నినోలతో వెదర్ చేంజ్. హాట్ కోల్డ్ విండ్స్ తో మృత్యు గీతం. ఆసియా, ఐరోపా, అమెరికాలకు ముప్పు. ఇండియాకు పొంచున్న జల ప్రళయం. రైన్ ఆఫ్ టెర్రర్ 2025. ఇండియన్ మెట్రోలాజికల్ డిపార్ట్మెంట్ ముందుగానే వార్నింగ్ ఇచ్చింది. 2024 చివరిలో 2025లో చలి అధికంగా పెరుగుతుందని చెప్పింది. అదేవిధంగా 2024 డిసెంబర్లో చలి తీవ్రత పెరిగింది. టెంపరేచర్ అసాధారణ స్థాయిలో పడిపోయింది. దీని నుండి మనల్ని మనం రక్షించుకునేందుకు ప్రభుత్వం ముందుగానే ప్రజలను హెచ్చరించింది. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, శాస్త్రవేత్తలు ప్రకటించిన వాతావరణ మార్పుల పట్టికకు భిన్నంగా గత నవంబర్, అక్టోబర్ మాసాల్లో వారు చెప్పిన చలి తీవ్రత కన్నా ఉష్ణోగ్రత అధికంగా పెరిగింది. ఇది ఏ స్థాయిలో అంటే, ఉత్తర భారతదేశంలో నవంబర్ ఉష్ణోగ్రత 1901 నుండి ఇప్పటి వరకు ఉన్న హాటెస్ట్ మంత్ ఇదేనని తేలింది. అయితే శాస్త్రవేత్తలు చెప్పినట్టు ఇండియాలో లానినో విధ్వంసాన్ని సృష్టిస్తుందా అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మిగిలింది. ప్రస్తుతం డిసెంబర్ నెలలో ఇండియా వాతావరణం కాస్త వింతగానే కనిపిస్తుంది. డిసెంబర్ నెలలో నార్త్ ఇండియాలోని పలు ప్రాంతాల్లో అనూహ్యంగా టెంపరేచర్ తక్కువ స్థాయిలో నమోదైంది. ఇదిలా ఉంటే దక్షిణ భారతదేశంలో కర్ణాటక, కేరళ, తమిళనాడు, పాండిచేరి మరియు బే ఆఫ్ బెంగాల్ దగ్గరలో ఉన్న రాష్ట్రాల్లో తుఫానులు చెలరేగడంతో రెడ్ అలర్ట్ ప్రకటించారు.
ఇండియా వాతావరణాన్ని పరిశీలిస్తే 2 విభాగాలతో కనిపిస్తుంది. నార్త్ ఇండియా మొత్తం చలి తీవ్రత ఎక్కువగా ఉంటే దక్షిణ భారతమంతా భారీ వర్షాలతో తుఫాన్లతో తల్లడిల్లింది. ఇండియా పరిస్థితి ఇలా ఉంటే ప్రపంచ పటంలో అమెరికా పరిస్థితి మరోలా ఉంది. అదేమిటంటే అమెరికా మాత్రం చలి కాచుకుంటున్నట్టు అగ్గి కుంపటిగా మారింది. ఇక్కడ లక్షల హెక్టార్ల అటవీ ప్రాంతంలో అగ్ని కీలలు చెలరేగుతున్నాయి. ఇలాంటివి అమెరికా చరిత్రలో ఇప్పటి వరకు జరగలేదని చారిత్రక అంశాల ద్వారా తెలుస్తోంది. అతిపెద్ద ఫారెస్ట్ అయిన అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ ని కూడా ఇలాంటి మంటల మారణ హోమాలు అల్లుకున్నాయి. సావ్ పోలో, బ్రెజిల్, బొలీవియా, పెరు, కొలంబియా, చిలీతో పాటు ఇతర దక్షిణ అమెరికా దేశాలన్నీ మంటల కారణంగా నాశనమవుతున్నాయి. అకస్మాత్తుగా జరిగే ఈ అగ్ని ప్రమాదాలకు కారణాలు పరిశీలిస్తే అటవీ ప్రాంతాలన్నీ పొడిబారిపోవడమేనని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. మొత్తంగా ఈ దేశాలన్నీ మంటల కారణంగా ఉక్కిరి బిక్కిరవుతున్నాయి. సౌత్ అమెరికా ఇలా ఉంటే నార్త్ అమెరికా స్థితి కూడా ఇంతకంటే భిన్నంగా ఏం లేదు. నార్త్ అమెరికాలోని లాస్ ఏంజలస్, కెనటికేట్ దగ్గరున్న ప్రాంతాల్లో అకస్మాత్తుగా బుష్ ఫైర్స్ మొదలవుతున్నాయి. దీని మూలంగా వందల ఎకరాల అటవీ ప్రాంతాలు నాశనమవుతున్నాయి. ఇదిలా ఉంటే కాలిఫోర్నియాను ఒక బాంబు సైక్లోన్ చీకటిలోకి నెట్టేసింది. దీంతో ప్రజలకు తీవ్ర ఆర్థిక నష్టంతో పాటు ప్రాణనష్టం కూడా జరిగింది. ప్రస్తుతం ప్రపంచాన్ని 2 కోణాల్లో చూస్తే జరిగిన సంఘటనలు ఒకదానికి ఒకటి సంబంధం లేనట్టు కనిపిస్తున్నాయి. కానీ ఈ 2 పరిణామాలకు ఒక సంబంధం ఉంది. ఆ సంబంధమే లానిన్యా ఎఫెక్ట్. ఇంతకీ లానిన్యా అంటే ఏంటి? ఎందుకు ప్రతి చోట దీని గురించే చర్చలు జరుగుతున్నాయి? ఇలాంటి సంబంధం లేని పరిణామాలకు ఏది సంబంధం అయి ఉంటుంది? లానిన్యా భారతదేశంలో ఎలాంటి విధ్వంసాన్ని సృష్టించటానికి సిద్ధంగా ఉంది? లానినాకు సంబంధించి విశేషాలను మరింతగా పరిశీలిద్దాం. లానినో ఎఫెక్ట్ ఇది ఒక వెదర్ ఫినామినా. పసిఫిక్ మహాసముద్రానికి ఒకవైపు ఉన్న దేశాల్లో భారీ వర్షాలు, వరదలు వస్తుంటే సముద్రానికి మరోవైపు ఉన్న దేశాల్లో వాతావరణం డ్రైగా మారి కరువు కాటకాలు ఏర్పడుతుంటాయి. అంటే పసిఫిక్ మహాసముద్రానికి ఇరువైపులా ఉన్న దేశాల్లో కంప్లీట్ ఆపోజిట్ వాతావరణం కనిపిస్తుంది. ఇదే లానినో ఎఫెక్ట్ అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 1950 నుండి 2023 వరకు పరిశీలిస్తే లానినో 25 సార్లు ప్రభావం చూపాయి. అందులో 7 చాలా ఉద్రిక్తంగా వచ్చాయి. గతంలోని వాతావరణ ప్రభావాన్ని పరిశీలిస్తే లానినో ఎఫెక్ట్ ఏడాది నుండి ఏడాదిన్నర వరకు ఉండొచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. లో మెట్యూరోలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక ఆశ్చర్యకరమైన విషయాన్ని కనుక్కున్నారు. అదేంటంటే అరుదుగా వచ్చే ట్రిపుల్ డిప్ లానినో. జనరల్ గా లానినో ఏడాదిన్నర వరకే ఉంటుంది. కానీ సరిగ్గా 51 ఏళ్ల క్రితం అంటే 1973లో ప్రారంభమైన లానినా ఎఫెక్ట్ దాదాపు 3 ఏళ్ల పాటు కొనసాగింది. అంటే సహజంగా ఉండే దానికన్నా 2 రెట్లు ఎక్కువగా ఉంది. దీనికే ట్రిపుల్ డిప్ లానినో అని పేరు పెట్టారు. గతంలో 2020, 2023 వరకు లానినో ఎఫెక్ట్ వచ్చింది. అది ట్రిపుల్ డిప్ లానినా లేటెస్ట్ వెర్షన్ అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫెరిక్ అడ్మినిస్ట్రేషన్ మరియు వరల్డ్ మెట్రోలాజికల్ అడ్మినిస్ట్రేషన్ సంస్థలు కూడా ట్రిపుల్ డిప్ లానినా ఎందుకు వచ్చిందో చెప్పలేకపోతున్నారు. దీనివల్ల ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ తీవ్ర వర్షపాతాలు నమోదయ్యాయి. అలాగే సౌత్ అమెరికా వాతావరణం అగ్ని జ్వాలలతో చెలరేగిపోయింది. అయితే కరోనా కారణంగా లానినోను ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. ఈ ట్రిపుల్ డిప్ లానినో వేలాది మంది ప్రాణాలు తీసింది. కోట్లాది ఆస్తులకు నష్టాన్ని కలిగించింది. ఇది చాలా మందికి ఒక భయంగా నిలిచిపోయింది. ముందు ముందు ఎలా ఉంటుందో తేల్చి చెప్పడానికి అవకాశం లేకుండా పోయింది.
దీంతో శాస్త్రవేత్తల్లో ఇది మరింత భయాన్ని సృష్టిస్తోంది. 2024 చివరి మాసంలో 2025 ప్రారంభ దశలో ప్రమాదాలున్నాయని నోవా ఇంతకు ముందే ఒక హెచ్చరికను ప్రపంచానికి జారీ చేసింది. పసిఫిక్ మహాసముద్రం ప్రపంచంలోని అతిపెద్ద మహాసముద్రం. ఇది దాదాపు భూమిలో 3వ వంతు ఆక్రమించింది. ఇది ఇంత పెద్దగా ఉన్నందుకు ప్రపంచంలోని వాతావరణాన్ని, ఉష్ణోగ్రతలను నేరుగా ప్రభావితం చేస్తుంది. దీని వెనుక ఉన్న సైన్స్ చాలా సింపుల్. భూమి గుండ్రంగా తిరుగుతుంది. అదే మాదిరిగా భూమిలో ప్రతి భాగం ఒకే స్పీడ్లో తిరుగుతుంది అనుకుంటాం. కానీ అలా జరగటం లేదు. భూమి కేంద్రంగా ఉన్న భూమధ్య రేఖ పోల్స్ కంటే వేగంగా తిరుగుతుంది. ఈ విషయాన్ని మనం ఒక ఉదాహరణతో చూద్దాం. చిన్నతనంలో మీరు బొంగరాల ఆట ఆడే ఉంటారు కదా. ఆ బొంగరం తిరుగుతుండగా మనం ఆ బొంగరం యొక్క మధ్య స్థానాన్ని టచ్ చేసినప్పుడు దాని ఫోర్స్ స్ట్రెంగ్త్ మనకు అర్థమవుతుంది. అదే బొంగరం పైభాగాన్ని టచ్ చేస్తే తక్కువ ఫోర్స్ ఉన్నట్టు అనిపిస్తుంది. అదేవిధంగా భూమి తిరుగుతున్నప్పుడు భూమి మధ్యరేఖ అయిన ఈక్వటార్ పై ఎక్కువ ఫోర్స్ ఉంటుంది. అదే పోల్స్ వైపు తక్కువ ఫోర్స్ ఉంటుంది. దీంతో మనకేం తెలుస్తుందంటే భూమధ్య భాగంలో రొటేషన్ ఫోర్స్ అధికంగా ఉంటుంది. దీనివల్ల ఎఫెక్ట్స్ ఏముంటాయంటే విండ్ పాటర్న్స్ మీద ఎఫెక్ట్ పడుతుంది. భూమి మధ్య రేఖ నుండి పై వరకు ఉండే భాగాన్ని నార్థన్ హెమిస్పియర్ అంటారు. అదే భూమధ్య రేఖ నుండి కిందున్న భాగాన్ని సదరన్ హెమిస్పియర్ అంటారు. అయితే భూమి కుడివైపు తిరుగుతున్న వేగాన్ని బట్టి భూమధ్య భాగం నుండి వీచే విండ్స్ నార్థన్ హెమిస్పియర్ కు వెళ్లేవి కుడివైపుకు మళ్లుతున్నాయి. సదరన్ హెమిస్పియర్ వైపునకు వెళ్లే గాలులు ఎడమ వైపునకు మళ్లుతున్నాయి. దాదాపు గంటకు 1670 కిలోమీటర్ల వేగంతో తిరుగుతున్న ఈక్వటార్ వైపునకు వచ్చే విండ్స్ అన్ని ఆ ఫోర్స్ కు వేరే వైపునకు మళ్లుతున్నాయి. ఈ ఎఫెక్ట్ నే కొరియోలిస్ ఎఫెక్ట్ గా చెప్తారు. వీటి వలనే వాతావరణంలో అనూహ్యమైన సంఘటనలు సంభవిస్తున్నాయి. సదరన్ హెమిస్పియర్ లో సైక్లోన్స్ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో తిరుగుతుంటాయి. అదే నార్థన్ హెమిస్పియర్ లో యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో తిరుగుతుంటుంది. ఇది కొరియోలిస్ ఎఫెక్ట్ వలన జరుగుతుంది. దీంతో మనకు అర్థమైంది ఏంటంటే ఎర్త్ రొటేషన్ వలన విండ్ పార్ట్నర్ ఎఫెక్ట్ అవుతుంది. ఈ విండ్సే ఉష్ణోగ్రతలకు కారణమవుతుంది. ఒకవేళ గాలి చల్లటి ప్రదేశం నుండి వేడి ప్రదేశానికి వీస్తే ఆ ప్రాంతం కూడా చల్లగా మారుతుంది. అదేవిధంగా ఒకవేళ విండ్స్ వేడి ప్రదేశం నుండి చల్లని ప్రదేశానికి వీచినప్పుడు ఆ చల్లటి ప్రాంతం కూడా వేడిగా మారుతుంది. ఈ విధంగా విండ్సే ప్రాంతాల ఉష్ణోగ్రతను నిర్ణయిస్తాయి. పసిఫిక్ ఓషన్ 3/4 భూమిని ఆక్రమించింది. అయితే ఈ సముద్రం భూమధ్య రేఖపై ఎక్కువగా విస్తరించి ఉంది. ఇదే పసిఫిక్ విస్తరించి ఉన్న ఈక్వటార్ భాగాల్లో కొన్ని ఇతర దేశాలతో పాటు ఇండియా సదరన్ టిప్ కూడా ఈక్వటార్ మీద ఉంది. పసిఫిక్ ఓషియన్ సౌత్ ఈస్టర్న్ పార్ట్ లో గాలులు కుడి నుండి ఎడమ వైపునకు వీస్తుంటాయి. ఈ గాలుల్ని ట్రేడ్ విండ్స్ అంటారు. ఇవి నేచురల్ విండ్ పార్ట్నర్. ఈ ట్రేడ్ విండ్ అనే పేరును ప్రాచీనులైన వ్యాపారవేత్తలు పెట్టినట్టు తెలుస్తోంది. ఎందుకంటే ట్రేడర్స్ ఈ విండ్ సహాయంతోనే ఈస్ట్ నుండి వెస్ట్ కొచ్చేవాళ్లు. ఈ విండ్ పార్ట్నర్స్ ఉష్ణోగ్రతను సెట్ చేస్తాయి. అయితే పసిఫిక్ సదరన్ ప్రాంతంలో వీచే విండ్స్ కారణంగా టెంపరేచర్స్ హెచ్చుతగ్గులు మరియు విండ్ పార్ట్నర్స్ ముఖ్యమైన ఒక వెదర్ సైకిల్ ని తయారు చేస్తుంది. దీన్నే మనం ఎన్సో అంటాం. ఎన్సో అంటే ఎల్ నినియో సదరన్ ఎసిలేషన్ అని అర్థం. ప్రతి ఏడాది వచ్చే వాతావరణ మార్పులకు ఈ ఎన్సోనే ప్రధాన కారణం. ఈ ఎన్సో సైకిల్ 3 నుండి 7 ఏళ్ల వరకు ఉండొచ్చు. ఇది 3 విభాగాలుగా ఉంటుంది. మొదటి ఫేజ్ న్యూట్రల్ ఫేజ్, రెండోది ఎల్ నినో, మూడోది లా నినో. అయితే న్యూట్రల్ ఫేజ్ అనేది ఎల్ నినియో లా నినియా కలిపి ఎంతకాలం ఉంటుందో అంతకాలం న్యూట్రల్ ఫేజ్ ప్రభావం వాతావరణంపై ప్రభావం చూపుతుంది. ఎల్ నినో, లా నినా ఘటనలు 2 నుంచి 7 సంవత్సరాలకు ఒకసారి సంభవిస్తాయి.
సాధారణంగా 9 నుంచి 12 నెలల వరకు ఉంటాయి. అవి కూడా ఒకదాని తరువాత ఇంకొకటి వస్తాయి అనుకోవటానికి వీల్లేదు. ఎల్ నినో కంటే లానినా ఘటనలు తక్కువగా సంభవిస్తాయి. ఎల్ నినో, లానినా వలన జరిగే వాతావరణ మార్పులు ప్రపంచవ్యాప్తంగా మౌలిక సదుపాయాలు, ఆహారం, ఇంధన వ్యవస్థలను ప్రభావితం చేస్తాయి. 2014-16లో వచ్చిన ఎల్ నినో కారణంగా కెనడా, ఆసియాలలో కరువు పరిస్థితులు ఏర్పడ్డాయి. దీని వలన పంట నష్టం, ప్రజల ఆహార భద్రత దెబ్బతింది. ఎల్ నినో కారణంగా అమెరికా వైపు చల్లటి నీరు పైకి వస్తుంది. అంటే సముద్రంలో పోషకాలు తక్కువగా పైకి వస్తాయి. సముద్ర జీవులకు సరైన ఆహారం అందదు. దక్షిణ అమెరికాలో ఫిషింగ్ దెబ్బతింటుంది. మొత్తంగా పరిశీలిస్తే ఎల్ నినోకి భిన్నంగా లానినో ప్రభావం వాతావరణంపై పడుతుంది. ట్రేడ్ విండ్స్ సముద్ర ఉపరితలంపై ఉన్న వేడి నీటిని ఈస్టర్న్ పార్ట్ నుండి వెస్టర్న్ పార్ట్కు తీసుకువెళ్తాయి. దీంతో వెస్టర్న్ పార్ట్ అంతా వేడి నీటి మయమవుతుంది. అయితే ఈస్టర్న్ సముద్రంపై ఉన్న వేడి నీరు వెస్టర్న్కు చేరడంతో ఈస్టర్న్ సముద్ర ప్రాంతం చల్లగా ఉంటుంది. ఎస్నో సైకిల్ ఫేజ్ అనేది పసిఫిక్ ఓషియన్ టెంపరేచర్ మీద ఆధారపడి ఉంటుంది. ఒకవేళ పసిఫిక్ ఓషియన్ టెంపరేచర్ యావరేజ్ గా ఉంటే అది న్యూట్రల్ ఫేజ్. ఒకవేళ ట్రేడ్ విండ్స్ వీక్ గా ఉండి వేడి నీటిని పుష్ చేయలేకపోతే ఎల్ నినో ఎఫెక్ట్ పడుతుంది. అదే ట్రేడ్ విండ్స్ సముద్రపు వేడి నీటిని తనతో పాటు తీసుకువెళ్తే అది లానినోగా మారుతుంది. ఇలా జరిగినప్పుడు పసిఫిక్ సముద్రం ఉష్ణోగ్రతలు మామూలు స్థాయి కంటే తక్కువకి పడిపోతాయి. దీంతో వెస్ట్రన్ రీజియన్ లో హై ప్రెజర్ జోన్ ఏర్పడుతుంది. ఇది రైనీ క్లౌడ్స్ ని తన వైపుకు ఆకర్షించుకుంటుంది. దీనికి కంప్లీట్ ఆపోజిట్ గా ఉన్న అమెరికాలో లో ప్రెజర్ జోన్ ఏర్పడుతుంది. దీనివల్ల రైనీ క్లౌడ్స్ ని దూరంగా నెట్టివేయబడతాయి. ఈ కారణంగా అమెరికా ప్రాంతంలో డ్రై వాతావరణం ఏర్పడుతుంది. ఇది అగ్ని ప్రమాదాలకు దారితీస్తుంది. అందుకనే లా నినా అనేది వెస్ట్రన్ సైడ్ ఉన్న ఇండియా, థాయిలాండ్, మలేషియా, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్ వంటి దేశాల్లో భారీ వర్షాలు వస్తుంటాయి. ఇదే సమయంలో అమెరికాలో పొడి మరియు శీతల వాతావరణం ఏర్పడుతుంది. రెండు 2024లో మన దేశం 3 మేజర్ సైక్లోన్ల బారిన పడింది. సైక్లోన్ రేమల్ 24 మే నుండి 28 మే వరకు ఒడిశాలో 84 మందిని బలి తీసుకుంది. 2500 ఇళ్లు నాశనమయ్యాయి. 1,00,000కు పైగా ప్రజలను రెస్క్యూ చేయాల్సి వచ్చింది. సెకండ్ మేజర్ సైక్లోన్ ఆస్నా. ఇది ఆగస్టు 25 నుండి సెప్టెంబర్ 3 వరకు కొనసాగింది. ఇది మధ్యప్రదేశ్ లో 50 మంది మరణానికి కారణమైంది. మూడో పెద్ద సైక్లోన్ డానా. ఇది కూడా ఒడిశాలోనే వచ్చింది. ఇది అక్టోబర్ 24 నుండి 25 వరకు కొనసాగింది. ఈసారి ప్రభుత్వం ముందు జాగ్రత్తగా చర్యలు తీసుకోవడంతో తక్కువ ప్రాణ నష్టంతో బయటపడ్డారు. 8 లక్షల మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇటీవల మెట్యూరోలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్లు సదరన్ స్టేట్స్ ను ఫెంగాల్ సైక్లోన్ గురించి హెచ్చరించింది. ఈ తుఫాన్ తమిళనాడు, కర్ణాటక, కేరళ, పాండిచ్చేరి, బే ఆఫ్ బెంగాల్ దగ్గరగా ఉన్న రాష్ట్రాలన్నీ నష్టాన్ని చవిచూశాయి. రానున్న 2025 ఏడాది లానిన్యా ప్రభావంతో పసిఫిక్ మహాసముద్రానికి ఇరువైపులా ఉన్న దేశాలు తీవ్ర నష్టానికి గురవుతాయని శాస్త్రవేత్తలు చెబుతూ ఉన్నారు. దీని బారి నుండి తప్పించుకోవటం సాధ్యమవదని తెగేసి చెబుతూ ఉన్నారు. ఇదే జరిగితే ఉత్తర దక్షిణ అమెరికాలతో పాటు ఆసియా దేశాలైన ఇండియా, చైనా, జపాన్తో సహా తూర్పు ఆసియా ప్రాంతాలు లానినా బారిన పడతాయి. ఈ లానినా ఇండియాపైనే ఎక్కువ ప్రభావం చూపే అవకాశం ఉందంటున్నారు శాస్త్రవేత్తలు. అంతేకాదు తీవ్రమైన వర్షాలతో వాతావరణంలో పెనుమార్పులు చోటు చేసుకుంటాయి. దీంతో ఇండియా నేచురల్ డిజాస్టర్స్ని అనుభవించడం తప్ప మరో దారి కనిపించటం లేదు. అయితే ఇది ఏ స్థాయిలో ఉంటుందనేది శాస్త్రవేత్తలు కూడా చెప్పలేకపోతున్నారు. లానినో ప్రభావంతో పసిఫిక్ నార్త్ వెస్ట్ లో తడి శీతల వాయువులు వీస్తాయి. తరచుగా భారీ వర్షాలు కురుస్తాయి. మంచుకు దారితీస్తాయి.
దక్షిణ అమెరికా తగ్గిన వర్షపాతంతో సగటు కంటే వెచ్చగా పొడిగా మారుతుంది. ఉత్తర అమెరికా హిమపాతం పెరిగే అవకాశం ఉన్నా ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా ఉంటాయి. కెనడాలో ముఖ్యంగా పశ్చిమ మధ్య ప్రాంతాలలో సగటు కంటే ఎక్కువ హిమపాతంతో నిండిపోతుంది. ఆసియాలో చైనా, జపాన్ సహా తూర్పు ఆసియాలోని కొన్ని ప్రాంతాల్లో చలిగాలులు తీవ్రమవుతాయి. ఐరోపాపై లానినో ప్రభావం తక్కువగా ఉన్నప్పటికీ ఉత్తర ఐరోపాలో చల్లని శీతాకాలాలను ప్రభావితం చేయవచ్చు. ధ్రువ జెట్ స్ట్రీమ్ సాధారణంగా మరింత ఉత్తరం వైపుకు కదులుతుంది. దక్షిణ ప్రాంతాలను మృదువుగా ఉంచుతూ చల్లని ఆర్కిటిక్ గాలి ఉత్తర ప్రాంతాల్లోకి దూసుకుపోతుంది. బలమైన జెట్ స్ట్రీమ్ల కారణంగా ఉత్తర యుఎస్, కెనడా వంటి కొన్ని ప్రాంతాలలో తుఫాన్లు పెరుగుతాయి. లానినో చలికాలంలో తీవ్రమైన వాతావరణ సంఘటనలతో ముడిపడి ఉంటుంది. ఇది మంచు తుఫాన్లకు దారితీయవచ్చు. పెరిగిన చల్లని గాలి ప్రవాహం కారణంగా ఉత్తర ప్రాంతాలలో భారీ హిమపాతం కురుస్తుంది. నైరుతి యుఎస్, మధ్య అమెరికాతో పాటు దక్షిణ ప్రాంతాలలో వర్షపాతం అనూహ్యంగా తగ్గిపోతుంది. పసిఫిక్ వాయువ్య ప్రాంతాలు, ఆగ్నేయ ఆసియాలోని కొన్ని ప్రాంతాలను వరదలు ముంచెత్తుతాయి. లానినో భారతదేశ వాతావరణంపై ప్రత్యేకించి వర్షాకాలం, చలికాలంలో గణనీయమైన ప్రభావాన్ని చూపుతుంది. ఎల్నినో సదరన్ ఆసిలేషన్ చక్రంలో భాగంగా లానినో మధ్య తూర్పు పసిఫిక్ మహాసముద్రంలో సగటు కంటే చల్లగా ఉండే సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతల ద్వారా వర్గీకరించబడుతుంది. ఇది భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా వాతావరణ ప్రసరణ, వాతావరణ నమూనాలను సైతం ప్రభావితం చేస్తుంది. లానినో సాధారణంగా భారతదేశంలో నైరుతి రుతుపవనాలను బలపరుస్తుంది. ఇది సగటు కంటే ఎక్కువ వర్షపాతానికి దారితీస్తుంది. ఇది వర్షాధార వ్యవసాయానికి ప్రయోజనకరంగా ఉంటుంది. ముఖ్యంగా వర్షాధార ప్రాంతాలలో ఇది నీటి వనరులను తిరిగి నింపుతుంది, పంట దిగుబడిని పెంచుతుంది. అయినప్పటికీ అధిక వర్షపాతం, వరదలు, పంటలు, మౌలిక సదుపాయాలకు హాని కలిగించే అవకాశం ఉంది. చాలా ప్రాంతాలలో జీవనోపాధిని దెబ్బతీస్తుంది. పంజాబ్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర వంటి కీలక వ్యవసాయ రాష్ట్రాలు మెరుగైన నీటి లభ్యత నుండి ప్రయోజనం పొందుతాయి. లానినో చలికాలంలో పశ్చిమ అవాంతరాలు, హిమాలయాల నుండి వచ్చే బలమైన శీతల గాలుల ప్రభావం కారణంగా ఉత్తర భారతదేశం సగటు ఉష్ణోగ్రత కంటే చల్లగా మారుతుంది. లానినో కారణంగా ఈ సంవత్సరంలో తరచుగా బంగాళాఖాతం, అరేబియా సముద్రాల్లో తుఫాన్ల తీవ్రత పెరుగుతుంది. లానినో తుఫాన్లు ముఖ్యంగా తీర ప్రాంతాలలో వినాశకరమైన స్థాయిలో భారీ వర్షాలకు దారితీస్తాయి. (1850, 1950) మధ్య వచ్చిన ఎల్నినో, లానినో దశల కంటే 1950ల తర్వాత వచ్చిన ఎల్నినో, లానినో దశలు తీవ్రంగా ఉన్నాయని ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్, ఐరాసా క్లైమేట్ శాస్త్రవేత్తలు తెలిపారు. అయితే గత చెట్ల వలయాలు, పగడాలు, అవక్షేపాల రికార్డులను పరిశీలిస్తే 14వ శతాబ్దం నుంచి ఈ ఘటనల్లో బలమైన వైవిధ్యాలున్నాయని తెలుస్తోంది. వాతావరణాన్ని ఎల్నినో, లానినోలు ప్రభావితం చేశాయని చెప్పడానికి స్పష్టమైన ఆధారాలు లేవని ఐపీసీసీ తేల్చింది. ఏది ఏమైనా ఎల్నినో ప్రభావానికి భిన్నంగా లానినో ఉధృతిని అనుభవించి తీరాల్సిందేనని పరిశోధకులు, ఇటు శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. అన్ని ఎల్నినో లేదా లానినో దశలు ఒకేలా ఉండకపోవచ్చు. వాటిలో కొన్ని కామన్గా ఉండొచ్చు. ప్రపంచ ఉష్ణోగ్రతలు ఎల్నినో పీరియడ్లో దాదాపు 0.2 సెంటీగ్రేడ్ పెరుగుతాయి. లానినో సమయంలో 0.2 సెంటీగ్రేడ్ తగ్గుతాయి. ఇది పోతే అది, అది పోతే ఇది అన్నట్టుంది వాతావరణ పరిస్థితి. ఎల్నినో పోతే లానినా, లానినో పోతే ఎల్నినో, ఏదో ఒకటి మానవ ప్రపంచాన్ని పీడిస్తుందనేది ఇక్కడ స్పష్టమవుతోంది. ఒకవేళ న్యూట్రల్ ఫేజ్ వస్తే మానవ ప్రపంచానికి మళ్ళీ పూర్వ వైభవం వచ్చినట్టే. సో ఏది వచ్చినా గెట్ రెడీ అంటూ చివరకు ప్రకృతితో కూడా పోటీ పడి మనిషి బతకాల్సిన దుస్థితి వచ్చింది. సో బీ అలర్ట్ 2025. వచ్చే వారం మరో విశ్వరహస్యంలో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్ టు స్వతంత్ర.